మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క దినము క్రైస్తవ విశ్వాసుల జీవిత యాత్రలో ఒక చీకటి దినముగా మనము గుర్తించాలి. దీన్ని నిశ్శబ్ద రాత్రి అంటారు. నిశ్శబ్ద దినం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 33.5 సంవత్సరములు భూమి మీద జీవించి 3.5 సంవత్సరములు ఆయన యొక్క రాజ్య సువార్తను వ్యాప్తి చేసి అనేకమైన అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించి ప్రభువు తనను తాను రక్షకునిగాను విమోచనగాను తన ప్రాణము పెట్టునంతగా మనలను ప్రేమించి మన పక్షాన ఒక అద్భుతమైనటువంటి కార్యములు జరిగించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన పక్షాన తండ్రి అయిన దేవునితో ఒక చక్కని వారధిగా నిలవబడి మనలను ఆయనతో ఐక్యపరిచి ఒక చక్కని సహవాసమును మానవునికిని దేవునికిని కలిగించి తనను తాను రిక్తునిగా చేసుకుని మన పాపముల నిమిత్తము ఆ కలువరి శిలువలో మరణించి తన ప్రాణము విడిచెను. అతడు చనిపోయేనని గ్రహించినటువంటి వారు యేసుని యొక్క దేహమును ఆ యొక్క శవమును తీసుకొనుటకై శతాధిపతి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శవమును తీసుకుని ఆ పిలాతు యేసు దేహమును వారికిచ్చిన తర్వాత ఆ యొక్క సమాధిని కావలి కాయుటకై అక్కడ కావలి వారును నియమించినప్పటికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తాను చెప్పిన రీతిగా 3వ దినమున లెగుస్తాను అని ఏ వాగ్దానమును ఏ మాటనైతే తెలియపరిచారో ఆ మాట జరగకుండా అక్కడున్నటువంటి ఆ యొక్క అధికారులు ఆ సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి ఆ ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడివచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుచు రేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని వారు పిలాతుతో చెప్పగా, అందుకు పిలాతు, కావలి ఉన్నారు గదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేసుకోండి, ఇంకా కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేయుడి అని ఆజ్ఞాపించాడు.
ఎన్ని ఆజ్ఞలు జారీ చేసినప్పటికీ, ఎంతమంది అక్కడ కాపలాదారులు ఉన్నప్పటికీ, దేవుని యొక్క వాక్యము నెరవేరుటకు, దేవుని యొక్క చిత్తము జరుగుటకు ఈ భూమి మీద ఏదియు అడ్డురాదు, ఏదియు ఆటంకపరచదు, ఏదియు దేవునికి విరోధముగా పని చేయద్దు అని మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ దినం నిశ్శబ్ద దినం, ఈ దినం మౌన దినం, ఈ దినం దుఃఖ దినం, ఈ దినం ఒక అనుభవాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక శక్తివంతమైనటువంటి ప్రణాళికలను పొందుకునేటువంటి పరిస్థితులను కోల్పోయినటువంటి దినం. ఇట్టి దినం మనము మన కుటుంబాలు ఒక ప్రణాళికను వేసుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను వెళ్ళి నా తండ్రి యొద్ద నుండి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని. ఆదరణకర్త వచ్చు వరకు మీరు వేచి ఉండండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. అలాగే దేవుని ప్రణాళికలు మన పట్ల జరగకుండా ఉండుట కూడా అసాధ్యం. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నందుకు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితి నుండి తన సువార్తను, తన రాజ్యమును విస్తరింపచేయుటకై ఆయన మనలను బలపరుచువాడు. కనుక ఈ దినమున ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నిశ్శబ్ద దినం నీ జీవితంలో ఒక చక్కని కార్యమును జరిగించాలి. పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనము నుండి చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియు యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారులు తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగానున్న అరిమతయ యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప నాజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నార బట్టతో చుట్టి తాను రాతిలో తొలగించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి
సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి యుండిరి. ఈ దినమున మనందరము కూడా ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకు ఎదురుగా కూర్చుండే దినం ఈ దినము నిశ్శబ్ద దినం. ఆదరణ కోల్పోయాం, అద్భుతాలు కోల్పోయాం, ఒక చక్కని బోధకుణ్ణి కోల్పోయాం, లోకరక్షకుడైన యేసును కోల్పోయాం. ఇట్టి దినం మన జీవితములో ఒక నిశ్శబ్ద దినమైపోయింది. ఇట్టి దినం మన జీవితములో ప్రత్యేకింపబడినటువంటి దినం. మట్టలాదివారం మొదలుకొని గుడ్ ఫ్రైడే వరకు ఆయన చేసిన పనులన్నిటిని మనము జ్ఞాపకము చేసుకున్నాం. అలాగే ఆయన ఆ కల్వరి శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించి శుభ శుక్రవారముగా దానిని గుర్తించి ఎన్నో అద్భుతమైన మాటలు ఆయన నోట నుండి వచ్చినటువంటివి, ఆయన ప్రవచించినటువంటి వాక్కులను మనము నెమరు వేసుకుని ఆ కలువరి శిలువలో తన ప్రాణము పెట్టినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దేహమును క్రొత్త సమాధిలో పెట్టి ఆయనకు ఎదురుగా స్త్రీలు సమయమును హెచ్చించి ఈ నిశ్శబ్ద దినమును వారు ఎంతో మౌనముగా విధేయతగా వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తాను చెప్పినట్లే జరుగును అని, తాను ఏమైతే తెలియపరిచాడో, తానేమైతే ప్రకటించాడో, తానేమైతే తన శిష్యులతో తనను వెంబడిస్తున్న వారితో ఆయన ముందుగా తెలియపరిచిన మాటలు జరుగును అని తమను తాము సిద్ధపరుచుకొని ఆ విశ్రాంతి దినము రాకముందే వారందరూ కూడా యేసు క్రీస్తు వారి యొక్క ఆ సమాధి దగ్గర, ఆ సమాధి చుట్టూ, సమాధికి దూరముగా వారు చూస్తూ గమనిస్తూ ఆ దినమంతటిని మరణించిన యేసు క్రీస్తు వారిని జ్ఞాపకము చేసుకుంటూ ఆ క్రొత్త సమాధిలో యేసును పెట్టి ఆ సమాధి చుట్టూ వారు గమనిస్తూ చూస్తూ నిలవబడి దుఃఖ హృదయాలతో, ఎంతో వేదనతో, భారమైన మనస్సుతో ప్రభువు వైపు వారి కన్నులెత్తి ప్రవచన భాగములు నెరవేరునట్లు, దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు, దేవుని రాజ్యము విస్తరించునట్లు తామును తాము సిద్ధపరుచుకుని ప్రభువు వైపు చూస్తున్న వారిని మనము గమనించి, ఈరోజు నేటి క్రైస్తవ తరమా, ఈరోజు నేటి క్రీస్తును ఆరాధిస్తున్న ప్రజలారా, మనము ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన సువార్తను వెదజల్లుచు ప్రభు రాజ్యమును నిర్మించుదాం. ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన రాక సమీపమై ఉన్నదని గ్రహించి లేఖనములు నెరవేరునట్లు ఆయన సమస్తమును జరిగించువాడని గుర్తించి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమని గ్రహించి ఆ పాతాళ బంధకములు
ఆ యొక్క సమాధి కావలివారు యేసు క్రీస్తు వారిని పునరుత్థానుడుగా చూచి తాము భయభ్రాంతులైనారు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పునరుత్థానుడుగాను మరణమును గెలిచి తిరిగి లేచిన వానిగాను మనము అనేక మందికి ప్రకటించేటువంటి దేవుని యొక్క ఆదరణ పొంది పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి ప్రభు కొరకై ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.